అన్నవరం టెంపుల్ క్వార్టర్స్ లో మర్డర్ జరిగింది. వాట్? పోలీసు హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నవరం ఉత్సవాలకు సెక్యూరిటీగా వచ్చిన మండపేట సీఐ హత్య గురయ్యాడు. ఇప్పటికిది 3వ హత్య. దీని వెనక ఉన్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారని పోలీసులకు అంతు చిక్కడం లేదు. మరో పక్క ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులే వాళ్లను వాళ్లు కాపాడుకోలేకపోవడం ప్రజలను భయాందోళన గురి చేస్తోంది. ఫస్ట్ మర్డర్ జరిగినప్పుడు నువ్వు కాలేజ్కి రాలేదు. సెకండ్ మర్డర్ జరిగినప్పుడు అమలాపురం వెళ్లి విజయవాడ అని అబద్దం చెప్పావు. ఇందాక నువ్వు బయటికి వెళ్లడం చూశాను. 3వ వాడు చనిపోయాడు. అసలేం జరుగుతోంది ఇప్పుడైనా చెప్తావా? చెప్తా. ఎనీ క్లూస్ అండ్ ఎవిడెన్సెస్? ఇంకా లేదు మ్యామ్. ఫోరెన్సిక్ టీం ఇప్పుడే వచ్చారు. ఇంట్లో ఎవరు లేరా? విక్టిమ్ భార్య కూతురు ఇంట్లోనే ఉన్నారంట మ్యామ్. కానీ వాళ్ళు పడుకున్న రూమ్ ని బయట నుంచి లాక్ చేశాడు. సో దీన్ని బట్టి హంతకుడిని ఎవరు చూడలేదు. వాడు పారిపోతుంటే ఇద్దరు చూశారంట మ్యామ్. స్వామి, వాళ్ళిద్దరిని తీసుకురా. వీళ్ళే మేడం. వాడిని చూసారా? కాటేజీలోంచి ఏదో శబ్దాలు వినిపించాయి మేడం. ఏంటైనా వచ్చేసరికి ఎవడో పారిపోతూ కనిపించాడు. వాడు గోడ దూకి వెళ్ళిపోతుంటే రాయి కూడా ఇసిరాం. దెబ్బ కూడా తగిలింది. వాడు ఆగి ఆ రాయి తీసుకుని వెళ్ళిపోయాడు మేడం. దెబ్బ ఎక్కడ తగిలింది? తల వెనక పక్క మేడం. ఏమయ్యా, ఇద్దరు ఉన్నారు, ఒక్కని పట్టుకోలేపారా? టీయా మేడం? ఓకే. Get the sniffer dogs and search the entire area. ఓకే మ్యామ్. సస్పెక్ట్ తలకి ఇంజురీ అయిందని నియర్ బై హాస్పిటల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయండి. అలా ఇంజురీతో ఎవరైనా వస్తే ఇమీడియట్లీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమనండి. అండ్ ఆల్సో లీక్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సస్పెక్ట్ డీటెయిల్స్ టు ద మీడియా. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే మ్యామ్. మనలో ఉన్న బాధ ఎవరితోనో చెప్పుకుంటే తగ్గుతుందంటారు. ఆ బాధ తగ్గకూడదనే ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. ఏమైంది ఇక్కడ? పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, ఇప్పటికీ అన్ని హాస్పిటల్స్ అలర్ట్ చేస్తుంటారు. సరే పద, నేను చెప్తా. దెబ్బ ఎలా తగిలింది? నేనే కొట్టానండి. ఎందుకు కొట్టావు? అంటే రామ్ కోట్ రాసుకుంటా ఉంటే లైట్ ఆపేశాడండి. టూ డేస్ వరకు తీయకండి. ఈ మందులో ఒక 1 రోజులు వాడండి. థ్యాంక్ యూ. తప్పించుకునే ప్రయత్నంలో హంతకుడి తల వెనుక భాగంలో గాయమైందని పోలీసులు చెబుతున్నారు. తల వెనుక గాయంతో ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని చుట్టుపక్కల ఆసుపత్రులన్నింటికీ ఆదేశాలు జారీ చేశారు.
పోనీండి. చెప్పు, ఎందుకు చెప్పావు? ఈ రోజు ఉదయం అన్నవరం పరిసర ప్రాంతాల్లో నిందితుడు అరెస్ట్, వైజాగ్ కి తరలింపు. చెప్పరా, చెప్పు. 2-3 రోజుల్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం. పేరు శ్రీ కేశవ్ శర్మ, ఫైనల్ ఇయర్, కాకినాడ లా కాలేజ్. ఆ 3 పోలీస్ ఆఫీసర్స్ ని ఎందుకు చంపావు? మీరు దేని గురించి మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. నాకు హత్యలకి ఎటువంటి సంబంధం లేదు. సరే, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరు, చనిపోయారు. ఎలా? 12 సంవత్సరాల క్రితం ఓ యాక్సిడెంట్ చనిపోయారు. భాషా ఏంటి? ఫైనల్ ఇయర్ అటెండెన్స్ లిస్ట్. భాషా ఏంటిది? చెత్త. మ్యామ్,